వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కుశలుడు, మనోనుగుడు, ఉష్ణుడు, ప్రధానుడు, అంధకారుడు, మతిదుందుమి అనేవారు ద్యుతిమంతుని 7 కుమారులు. ఈ ద్వీపాన 7 మర్యాదా పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. క్రౌంచ, వామన, అంధకారక, రత్నశైల, దేవావృత, పుండరీక, దుందుములు పర్వతములు. ఈ ద్వీపములో క్రమంగా రెట్టింపు విస్తారం కలవి. పూర్వ ద్వీపముల ప్రమాణం కంటే ఉత్తరోత్తర ద్వీప పర్వతముల ప్రమాణం రెట్టింపు ఉంటుంది. అచ్చటి బ్రాహ్మణాది వర్ణాలకు వరుసగా పుష్కల ధన్య తిష్యులని పేర్లు. వారు శ్రీ మహావిష్ణువును ఆరాధించువారు. క్రౌంచ ద్వీపాన్ని చుట్టి తక్ర సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని శాఖద్వీపం పరివేష్టించి ఉంది. అచ్చటి రాజైన భవ్యుని 7 కుమారులు జలద, కుమార, సుకుమార, మనీవక, కుశోత్తర, మోదాకి, ద్రుమలను వారు శాఖద్వీప పాలకులు. ఇచ్చటి వర్షములు కూడా వీరి పేర్లతో ప్రసిద్ధి పొందినవి. ఉదయగిరి, జలధర, రైవత, శ్యామ, క్రోధక, అంబికేయ, కేసరి అను 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. అచ్చట ఉన్న బ్రాహ్మణాదులకు మగధ, మానస్య, మందగులని పేర్లు. వారు సూర్యరూపధారి అగు నారాయణుని ఆరాధించుచుందరు. శాఖద్వీపాన్ని చుట్టి క్షీరసాగరం ఉంది. దాని పుష్కర ద్వీపం పరివేష్టించి ఉంది. అచ్చటి ప్రభువకు సవన మహారాజుకు మహాదాతుడు, ధాతకి అని 2 పుత్రులుండరి. అచ్చటి 2 వర్షములు వారి పేర్లతో ప్రసిద్ధి చెందినవి. మానసోత్తరమన ఒకే వర్ష పర్వతం వర్ష మధ్యాహ్న వలయాకారంలో ఉన్నది. దాని విస్తారం కొన్ని వేల యోజనాలు, ఎత్తు విస్తారంతో సమానం. ఆనాటి జనులు 10,000 సంవత్సరాలు జీవించరు. అచ్చట దేవతలు బ్రహ్మను పూజిస్తారు. పుష్కర ద్వీపం చుట్టూ మధురజల సముద్రం ఉంది. దాని విస్తారం ద్వీప విస్తారంతో సమానం. మహాముని, అచ్చట సముద్రజలం పెరుగుట కానీ తరుగుట కానీ ఉండదు. శుక్లపక్షంలందు చంద్రోదయ అస్తమయంలందు సముద్ర జలమున కేవలం 5,010 అంగుళాల జలం పెరుగుట తరుగుట కనబడను. తియ్యని నీరు గల ఆ సముద్రం నలువైపులా రెట్టింపు ప్రమాణం గల సువర్ణమయ భూమి ఉండును. కానీ అచ్చట ప్రాణులేవీ ఉండవు. దాని తర్వాత లోకాలోక పర్వతం ఉంది. దాని వైశాల్యం 10,000 యోజనాలు. లోకాలోక పర్వతం ఒకవైపున అంధకారావృతమైండను. ఆ అంధకారం అండకటాహంచే ఆవరించబడి ఉంది. అండకటాహ సహితమగ మొత్తం భూమి వైశాల్యం 70 కోట్ల యోజనాలు. భువనకోశ వర్ణన. అగ్నిదేవుడు చెప్పెను, వశిష్ఠ, భూమి విస్తారం 70,000 యోజనాలని చెప్పబడింది. రవి ఎత్తు 10,000 యోజనాలు. భూమి కింద 7 పాతాళాలున్నాయి. ఒక్కొక్క పాతాళం 10,000 విస్తారం కలది. అతలము, వితలము, నితలము, ప్రకాశమానమగు మహాతలము, సుతలము, తలాతలము, రసాతలమని వాటి పేర్లు. ఈ పాతాళంలో భూములు క్రమంగా నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, శర్కరామయము, శిలామయము, సువర్ణమయము అయి ఉండును. ఈ పాతాళములన్నీ చాలా సుందరములైనవి. వాటిలో దైత్య దానవాదులు సుఖంగా నివసించుచుందరు. ఈ పాతాళముల కింద శ్రీ మహావిష్ణువు యొక్క తమోగుణ ప్రధాన విగ్రహమైన ఆదిశేషుడు ఉండును. ఇతనికి అనంత గుణములుండుటచే అనంతుడు అని పేరు. ఇతడు తన శిరంపై భూమిని ధరించుచుండును. భూమి కింద అనేక నరకములున్నవి. కానీ విష్ణు భక్తులు నరకాలకి వెళ్ళరు. సూర్యునిచే ప్రకాశింప చేయబడుచున్న పృథ్వీ ఎంత విస్తృతమైనదో నభోలోకం కూడా అంత విస్తృతమైనది. వశిష్ఠ, సూర్యుడు పృథ్వీకి 1,00,000 యోజనముల దూరం అందు ఉండును. సూర్యునికి 1,00,000 యోజనాల దూరమున చంద్రుడు ఉండును. చంద్రునికి 1,00,000 యోజనాల దూరాన నక్షత్ర మండలం ఉన్నది. నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల దూరమున బుధుడు, అతనికి 2,00,000 యోజనాల దూరమున శుక్రుడు, అతడికి 2,00,000 యోజనాల దూరమున కుజుడు, అతడికి 2,00,000 యోజనాల దూరమున గురుడు, అక్కడికి 2,00,000 యోజనాల దూరాన శని ఉన్నారు. అక్కడికి 1,00,000 యోజనాల దూరాన సప్తర్షి మండలం ఉంది. సప్తర్షి మండలానికి 1,00,000 యోజనాల దూరాన ధ్రువుడున్నాడు. త్రిలోకముల ఎత్తు ఇది. ధ్రువునికి 1,000,000 యోజనాల దూరమున మహర్లోకమున్నది. కల్పాంత జీవులకు భృగ్వాదులు ఈ లోకమునందు ఉందరు. మహర్లోకం నుండి 2 కోట్ల యోజనాల దూరమున జనలోకమున్నది. సనందనాది సిద్ధ పురుషులచట నివసింతురు. జనలోకం నుండి 8 కోట్ల యోజనాల దూరమున తపోలోకముంది. అచ్చట వైరాజులు అనే దేవతలు నివసిస్తారు. తపోలోకం నుండి 96 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం ఉంది. మృత్యురహితులకు పుణ్యాత్ములు, దేవతలు, ఋషులు ఆ సత్యలోకమందు నివసింతురు. దానికే బ్రహ్మలోకమని పేరు. పాదములతో నడిచి వెళ్ళినంత వరకు ఉన్నది భూలోకం. భూలోకము సూర్యమండలాల మధ్యన ఉన్న లోకం భువర్లోకం. సూర్యలోకం నుంచి ధ్రువలోకం వరకు ఉన్నది స్వర్గలోకం. దాని విస్తారం 14,00,000 యోజనాలు. ఇదే త్రైలోక్యం. అండకటాహంచే చుట్టబడి ఉన్న విస్తృత బ్రహ్మాండం ఇదియే. ఈ బ్రహ్మాండమును క్రమంగా జల, అగ్ని, వాయు, ఆకాశ రూపములకు ఆవరణములు బయట ఆవరించి ఉన్నవి.
వీటి అన్నింటిపైన అహంకార ఆవరణం ఉన్నది. ఈ జలావరణాలు ఉత్తరోత్తరము 10 రెట్లు చొప్పున ఉండను. అహంకార రూపావరణమును మహత్తత్వ రూపావరణం చుట్టి ఉంది. మహాముని, ఈ ఆవరణములన్నీ ఒకదానికంటే ఒకటి క్రమంగా 10 రెట్లు పెద్దవి. ప్రధానము మహత్తత్వమును కూడా ఆవరించి ఉన్నది. దానికి ఎన్నడూ అంతం లేదు, కాన అనంతం. అందుచేతనే దానికి సంఖ్య కానీ ప్రమాణం కానీ లేదు. ముని, అది సకల జగత్ కారణం. దానికే అపరాప్రకృతి అని పేరు. దాని నుంచి అసంఖ్యాకములుగా బ్రహ్మాండములు పుట్టినవి. కాష్టం నందు అగ్ని, తిలయందు తైలం ఉన్నట్టు ప్రధానం నందు స్వయం ప్రకాశ చేతనాత్మకుడు ఒక వ్యాపుడైన పురుషుడున్నాడు. ఓ మహాప్రాజ్ఞ, పరస్పర సంయుక్తులైన ప్రకృతి పురుషుల సకల భూతముల ఆత్మయకు విష్ణుశక్తిచే ఆవరించబడి ఉన్నారు. మహాముని, శ్రీ మహావిష్ణు స్వరూపముగా ఆ శక్తియే ప్రకృతి పురుషుల సంయోగ వియోగాలకి హేతువు. సృష్టి సమయాన వాటి యందు క్షోభ కలుగుటకు హేతువు అదియే. జల సంపర్కంచే ఎట్లు వాయువు జలకణములందున్న శీతలత్వం ధరించనో అట్లే మహావిష్ణు శక్తి ప్రకృతి పురుషమయ జగత్తును ధరిస్తున్నది. విష్ణుశక్తి ఆశ్రయం వల్లనే దేవతాదుల ప్రకటమగుచున్నారు. ఆ విష్ణువే బ్రహ్మ, సకల జగత్ కారణము. ఓం శాంతి శాంతి శాంతి.